అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. హైలైట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్పీచ్ అని చెప్పి ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా ఓజీ 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 అని అరిశారో వాళ్ళందరికీ ఒక పెద్ద నిరాశనే పవన్ కళ్యాణ్ గారు మిగిల్చారు. ఎందుకంటే ఆయన ఓజీ మూవీ గురించి ఎక్కడ కూడా అప్డేట్ ఎలాంటిది ఎవరికి ఇవ్వలేదు. దీని గురించే మా ఫ్రెండ్ సాయి కూడా నాకు కాల్ చేసి ఓజీ గురించి ఏం చెప్పలేదు అబ్బా, నేను డిసప్పాయింట్ అయిన అంటాను. బట్ నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఓజీ గురించి చెప్పకపోవడం డిసప్పాయింట్మెంటే, కానీ ఓజీ గురించి అడగడం కూడా నేను డిసప్పాయింట్మెంట్ దాని గురించి. ఎందుకంటే అతి తొందరలో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ పెట్టుకొని ఓజీ గురించి అరవడం ఏందో నాకైతే అర్థం కాల. మార్చి 28వ తారీఖు అనుకుంటా ఓజీ మన హరిహర వీరమల్లు సినిమా. దాన్ని వదిలిపెట్టి పాపం ఎప్పుడో రాబోయే ఓజీ గురించి అరవడం. హరిహర వీరమల్లు కూడా స్ట్రైట్ ఫిల్మే కదా. సరే, ఇక పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విషయానికి వస్తే, మెయిన్గా ఆయన ఈరోజు రామ్ చరణ్ గారిని బాగా ప్రైజ్ చేసినట్టు నాకు అనిపించింది. అంటే ఎలాంటి పక్షపాతం లేకుండా మాట్లాడదలుచుకున్నా నేను. రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజరు రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టాలి ఈ న్యూ ఇయర్కి అని చెప్పి ఆయన ఎంత బలంగా కోరుకుంటున్నారు అనేది ఈరోజు స్పీచ్లో చాలా క్లియర్ కట్గా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం మా అన్నయ్య నేర్పాడని చెప్పి చిరంజీవి గారిని కూడా ఆకాశం అంత ఎత్తుకి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అనిపించింది. ఇందులో ఎలాంటి పొరపాటు కానీ ఎలాంటి ఎలివేషన్ కానీ లేదు నిజానికి. ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేవే ఈరోజు కూడా అదే మాటలు మాట్లాడారు. కాకపోతే దీన్ని కొద్దిమంది వేరే రకంగా తీసుకెళ్లే అవకాశం నాకు కనపడతా ఉంది. బట్ రామ్ చరణ్ గారిని మాత్రం ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నాడు, వీడు నా తమ్ముడు అని చెప్పి మాట్లాడే చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి చాలా కాలం తర్వాత ఆయనని సినిమా రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక పబ్లిక్ ఎంతసేపు మనం పొలిటికల్ స్పీచ్లే చూసినాం. ఈరోజు ఫస్ట్ టైము ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని చూసినాం మనం. అందులో మాట్లాడుతూ ఇంకా కొద్దిగా డెప్త్గా మాట్లాడితే కొంతమంది హీరోల పేర్లు మర్చిపోవడం అనేది నాకు కొంచెం పర్సనల్గా నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు వాస్తవం మాట్లాడాలంటే. ఎందుకంటే అది కూడా పెద్ద పెద్ద సినిమా హీరోల పేర్లు, ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారి పేర్లని అడగడం కొంత అంటే పర్సనల్ కొద్దిమందికి నచ్చకపోవచ్చు. బట్ దీనికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆయన రెగ్యులర్గా పాలిటిక్స్లో పొలిటికల్ స్పీచ్లు ఇవ్వడం ద్వారా కొంత గ్యాప్ అనేది ఏర్పడ్డది. గట్టిగా మాట్లాడితే ఇప్పటికిప్పుడు మీరు నిన్న మొన్న ఏం కూర వండుకున్నారు చెప్పండి? మనం నిన్న కూర మనకే గుర్తుండదు, నిన్న మొన్నటిది. అలాంటిది ఆయన ఆ స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఒక కంటెంట్ అనుకొని చాలా కాలం తర్వాత ఆయన రాజకీయం గురించి కాకుండా సినిమా గురించే మాట్లాడే క్రమంలో పేర్లు అలా 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 అవడం సహజం. దాన్ని మనం వేరే కోణంలో చూడాల్సినంత అవసరం అయితే లేదు. బట్ మీరు సరిగ్గా గమనిస్తే పవన్ కళ్యాణ్ గారిలోకి అప్పుడప్పుడు ఈ పవర్ స్టార్తో పాటుగా జనసేనాని కూడా అలా వచ్చి ఇలా వెళ్ళినట్టు అనిపించింది నాకు సమ్టైమ్స్. కానీ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడానికి అయితే ట్రై చేసింది ఆయన. ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటాక్ చేసినట్టుగా ఇప్పుడు అసలు ఎలాంటి కామెంట్స్ గట్టిగా చేయలేదు. జస్ట్ అంతకుముందు జరిగిన దాంట్లో పెద్ద పెద్ద హీరోలందరినీ తీసుకెళ్ళి అయ్యా బన్నీ బాంచందొర అని చెప్పి ఏదో ఇట్లా చిరంజీవి గారు లాంటి వ్యక్తిని కూడా ఇట్లా కూర్చోబెట్టే అంత చిన్న మనస్తత్వం అలాంటి మెంటాలిటీ మాకు లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా మెచ్యూర్డ్గా ఆన్సర్ చేసినట్టు నాకు అనిపించింది. గత ప్రభుత్వం లాగా టికెట్ విషయంలో, రేట్ల విషయంలో నా భీమ్లా నాయక్ సినిమాని ఇబ్బంది పెట్టినట్టుగా మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం. కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము సినిమా ఇండస్ట్రీకి సంపూర్ణ మద్దతును మేము ప్రకటిస్తామని చెప్పడం కూడా శుభసూచకం. తర్వాత దిల్ రాజు గురించి కూడా మాట్లాడతా, మీరు కేవలం తెలంగాణ మీదనే కాదు, మీరు తెలంగాణకి పోస్టింగ్ ఉందంట ఆయనకు సినిమాకి సంబంధించి, మరి ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూడకూడదని చెప్పగానే దిల్ రాజు గారు అన్నారు, నాకు రెండు కళ్ళు అంటే నేను నమ్మనులే, 2 కళ్ళు అని చెప్పినా కూడా కానీ అని చెప్పి అన్న తర్వాత ఇక్కడ కూడా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా. మీరు తీయాలనుకుంటే ప్రతి సినిమాని అందమైన లొకేషన్స్ ఎక్కడెక్కడో అటు శ్రీకాకుళం అడవుల దగ్గర నుంచి ఇటు కడప వరకు, ఇటు గుంటూరు నుంచి అటు అమరావతి, మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆయన కవర్ చేసి ఆ ప్రాంతాల పేరు చకచక చెప్తా ఉంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు
సినిమా ప్రొడ్యూసర్ల పేర్లు, డైరెక్టర్ల పేర్లు, హీరోల పేర్ల దగ్గర ఆయన తడబడతాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల పేర్లని మాత్రం చకచక చెప్పేస్తూ ఉన్నాడు. అది పవన్ కళ్యాణ్ గారు ఇటు నుంచి అటు టర్న్ తీసుకున్నారు, అది మంచిగా అనిపించింది. తర్వాత అక్కడ ఉన్న యువతని కూడా వాళ్ళ ప్రతిసారి ఓజీ అని అడుగుతుంటే వీళ్ళు ఇట్లా అడుగుతూ ఉంటాయా, వీళ్ళకి కూడా మంచి ఎడ్యుకేషన్ చెప్పి, లేకపోతే నువ్వేమన్నా సినిమాకు సంబంధించిన యాక్టింగ్ స్టూడియోస్ కానీ లేకపోతే యాక్టింగ్ స్కూల్స్ కానీ ఏమన్నా ఉంటే ఇక్కడ పెట్టించు, రాజమౌళి గారు లాగా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు తీయాలంటే ఏ విధంగా చేయాలని రాజమౌళి గారితో ఇక్కడ క్లాసులు ఇప్పించు, త్రివిక్రమ్ శ్రీనివాసన్ పట్టుకొచ్చి స్పీచ్లు ఇప్పించు, తర్వాత తమన్ లాంటి మ్యూజిక్ ఎట్లా కొట్టాలనో ఇక్కడ ఉన్న యువతకి తెలియజేయండి. మీరంతా వాళ్ళలో 24 క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్, సినిమాకి ఉపయోగపడే ప్రతి ఒక్క విభాగాన్ని వాళ్ళకి పరిచయం చేయండి, ఆ దాంట్లోకి వాళ్ళలో పనికొచ్చే వాళ్ళని తీసుకోండి అన్న విధంగా ఆయన యువతని కూడా ఉద్దేశించి మాట్లాడడం. నేను పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అని కొంత అటు ఇటు అయినా నేను వాస్తవానికి. ఎందుకంటే ఆయన రామ్ చరణ్ గారు ఇంతకుముందు చూసినాం కదా కొన్ని ప్రీ రిలీజులు, మన సాయిధరం తేజ్ది ఇట్లా, అక్కడ కొంచెం అయినట్టుగా ఎక్కడన్నా ట్రిగ్గర్ అవుతాడేమో అనుకున్నా కానీ మస్తు బ్యాలెన్స్డ్గా కంప్లీట్ పొలిటీషియన్ లాగా చాలా పీస్ఫుల్గా మాట్లాడిండు ఆయన. తర్వాత మిగతా సినిమా హీరోలు మెయిన్గా అసలు ఆయన మెగా కుటుంబం, మెగా ఫ్యామిలీ అని చెప్పి నాకు ప్రతిసారి చెప్పుకోవడం నష్టం, అంటే ఇష్టం ఉండదు ఎక్కువగా. బట్ మా మూలాలను అయితే నేను మర్చిపోను, నేను ఎంత ఎదిగినా ఒదిగి ఉంటా. రామ్ చరణ్ కూడా ఎంత ఎదిగినా, ఎంత గ్లోబల్ స్టార్ అయినా కూడా ఒదిగి ఉండడం నాకు బాగా నచ్చింది. అందుకే వీడిని నేను ఒక కొడుకులాగా కాకుండా వీడిని నా తమ్ముళ్ళలాగా చూసుకుంటా నేను అని చెప్పి మాట్లాడడం జరిగింది. అట్లనే మెగా కుటుంబం అనే పేరు నేను పెద్దగా ప్రస్తావించాను, ఎందుకంటే మెగా ఈవెంట్లో కేవలం మెగా అభిమానులు మాత్రమే రారు. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మెగా సినిమాకి వస్తారు, ఒక ప్రభాస్ గారి అభిమానులు వస్తారు, ఒక మహేష్ బాబు గారి అభిమానులు కూడా ఇక్కడికి వస్తారు. ప్రతి హీరో అభిమాని వేరొక హీరో సినిమాని చూడడానికి ఇష్టపడతారు, ఆ సినిమాని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు, ఆ కథలో ఉన్న కంటెంట్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పి అక్కడ ఉన్న హీరోలందరి గురించి మాట్లాడడం నిజంగా ఎవరికి సాధ్యం కాదు అని నేను చెప్పను, సాధ్యమవుతుంది. ఈయనకు కూడా సాధ్యమైంది. అంత అద్భుతంగా మాట్లాడిళ్ళు, ఎక్కడ కూడా ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మాట్లాడింది. కాకపోతే అక్కడ స్పేస్ ఉండకపోయినా ఆ స్పేస్ని క్రియేట్ చేసుకుంటారు అన్నమాట మనోళ్ళు. సో ఏదో ఒకటి రేపు పొద్దుగాల నాకు తెలిసి మనకు తెలియదే ఉంది, పేటీఎం బ్యాచ్ అంటే ఇక వాళ్ళకి అదే పని ఉంటుంది, అక్కడక్కడ కట్ చేసుకొని వచ్చి వేసి పడేయడం, కాంట్రవర్సీ క్రియేట్ చేయడం చేస్తారు. బట్ ఇంకోటి ఎస్జే సూర్య గురించి మాట్లాడేటప్పుడు కూడా నాకైతే నిజంగా హార్ట్ఫుల్గా చాలా సంతోషం ఇచ్చింది నాకైతే మనసు లోపల నుంచి. ఎందుకంటే ఎస్జే సూర్య ప్రతిసారి ఆయన స్టేటస్లు వాట్సాప్లో, మన ఇన్స్టాగ్రాముల్లో, ట్విట్టర్లో అక్కడక్కడ ఆయన ఏ ప్రెస్ మీట్లో కూర్చున్నా కూడా మై ఫ్రెండ్, నా స్నేహితుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన గొంతు చించుకొని అరవడం, వాటిని మనం స్టేటస్లో పెట్టి ఎంజాయ్ చేస్తూ మనం మనస్ఫూర్తిగా ఆనందించడం ఇంతవరకే చూసినాం. కానీ అదే మాటలు పవన్ కళ్యాణ్ గారికి చేరితే ఎలా ఉంటుంది, ఆయన ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తామో, యాజ్ యూజువల్గా ఆయన ఈరోజు స్టేజ్ మీద నా స్నేహితుడు ఎస్జే సూర్య గారు అని చెప్పి, ఆయన ఒకప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవారు, ఇప్పుడు ఆయన డ్రీమ్ ఏంటంటే నేను కంప్లీట్గా యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ఆ సైడ్కి వచ్చేయడం, ఇప్పుడు పరిపూర్ణ నటుడిగా ఆయన మంచి గుర్తింపుని తెచ్చుకోవడం, మంచి ఫాలోయింగ్ని సంపాదించుకోవడం కూడా నాకు హ్యాపీగా అనిపించిందని చెప్పడం. వాళ్ళిద్దరి మధ్యలో ఆ ఫ్రెండ్షిప్ని చూస్తూ ఉంటే, ఒక తమిళనాడు నుంచి ఎస్జే సూర్య గారు, తెలుగు స్టేట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు, అంటే కళకి ఎలాంటి ప్రాంతీయ భేదాలు, ఎలాంటి కులమత వర్గ వర్ణ భేదాలు ఉండవు, ఎలాంటి తారతమ్యాలు ఇక్కడ చూడరని చెప్పి పవన్ కళ్యాణ్ ఎస్జే సూర్య గారి స్నేహం ఈరోజు తెలియజేసింది మనందరికీ. ఎప్పుడో ఖుషి, తర్వాత కొమరంపులి, అంటే కొమరంపులి అయిపోయి కూడా ఇప్పుడు ఏం కాదు, అది 2011లో వచ్చిందనుకుంటా కొమరంపులి కూడా, అంటే 13-14 సంవత్సరాలు. అయినా కూడా ఆ జోష్, ఆ ఎనర్జీ, ఆ ఫ్రెండ్షిప్ ఎక్కడ తగ్గల వాళ్ళ బాడీ. తర్వాత నాకు ఇంకా కొంచెం లోటు అనిపించింది ఏంటంటే, శ్రీకాంత్ గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకొంచెం ఏమైనా మాట్లాడుంటే బాగుండేమో. అంత పెద్ద సీనియర్ యాక్టర్ కదా, పైగా మెగా కుటుంబానికి బాగా దగ్గరగా ఉంటారు, చిరంజీవి గారు అంటే పరిచేస్తారు కాబట్టి శ్రీకాంత్ గారి గురించి కూడా ఏమైనా మాట్లాడితే బాగుండు అనిపించింది. అట్లనే అంజలి గారి గురించి కూడా ఏమైనా ఇంకొంచెం మాట్లాడితే, ఎందుకంటే వకీల్ సాబ్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, కొంత ముఖపరిచయం ఎక్కువగా ఉంది కాబట్టి ఆవిడ గురించి కూడా కొద్దిగా మాట్లాడితే బాగుండు అనిపించింది. రామ్ చరణ్ గారిని మాత్రం ఆకాశం అంత ఎత్తుకు లేపారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, అండ్ లేపాలి కూడా.
ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది, ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది రామ్ చరణ్ గారికి చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన బుద్ధులు, ఆయన నేర్పిన లక్షణాలు అలాంటివి. కాబట్టి మరి మెగాస్టార్కి ఎలాంటి అబ్బాయి పుడతాడు గ్లోబల్ స్టార్ కాకపోతే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే నిజంగా శభాష్ అనిపించింది నాకు. సో ఇది నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో, నచ్చింది. మీకేం నచ్చింది? మీకే డైలాగ్ బాగా నచ్చింది? ఆయన మనస్ఫూర్తిగా నవ్వడం నాకైతే నచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎంతసేపు రాజకీయం గడ్డం కాకుండా కొంచెం నీట్గా ఈరోజు ఆయనని సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడక్కడ నవ్వుతా రామ్ చరణ్ కౌగులించుకుంటూ ఉంటే స్టేటస్లకు బాగుంటాయి ఈరోజు. థ్యాంక్ యూ, జై హింద్.